ఎడ్సెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన కొన్ని డౌట్స్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో చాలా స్టూడెంట్స్కి ఇంకా వెరిఫై కాలేదు. సో కొంతమందికి వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిన స్టూడెంట్స్ ఏం చేయాలి, వెరిఫై కాని వాళ్ళు ఏం చేయాలి, అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఓన్లీ మెమోస్ మాత్రమే ఉన్నాయి, సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, అవి లేని వాళ్ళు ఏం చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో పాయింట్ వైజ్ చెప్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో చాలా మంది మేము ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేము, ఫేజ్ 2లో ఎలిజిబుల్ అవుతామని అడుగుతున్నారు. ఫేజ్ 1లో చేయకపోయినా పర్లేదు, మీరు ఫేజ్ 2లో మళ్ళీ ఆ అమౌంట్ పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ ఫేజ్ 1లో అమౌంట్ కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు సర్టిఫికేట్స్ వల్ల రిజెక్ట్ చేసినా ఫేజ్ 2 వరకు సర్టిఫికేట్స్ వస్తే పర్లేదు. అప్పుడు జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఒకటేసారి పే చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 1లో కట్టి మళ్ళీ ఫేజ్ 2లో కట్టాలా అని అడుగుతున్నారు, అట్లా లేదు. సో ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఫేజ్ 2లో చేసుకోవచ్చు. సో మీ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు వెయిట్ చేయొచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ డౌట్. సెకండ్ వచ్చేసి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి, సో కొంతమందికి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్. సో మీ యొక్క రిజిస్టర్ మనకు వెబ్సైట్లో ఉంది కదా, అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ పాస్వర్డ్, మీ ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ మెథడ్స్కి ఎలిజిబుల్, మీ యొక్క క్యాస్ట్ కావచ్చు, అవన్నీ డీటెయిల్స్, మీ కోర్స్ డీటెయిల్స్ పడిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తుంది. అలాంటి క్యాండిడేట్స్కి ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. సో ఇక్కడ ఈ రోజు 2 ఆగస్ట్ రోజు డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్. సో ఎంతమంది అయితే ఫేజ్ 1లో రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేసిన వాళ్ళే అందరి లిస్ట్ ఇస్తారు. లిస్ట్ అంటే జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు ఫేజ్ 1కి ఎలిజిబుల్లా కాదా అని డిస్ప్లే అవుతుంది. సో ఆల్రెడీ ఎవరైతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తుందో వాళ్ళందరూ ఎలిజిబుల్. సో వేరియస్ రీజన్స్ వల్ల ఎవరికైతే రాలేదో యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని, అంటే ఇట్లా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని రాని వాళ్ళు మీరు ఏం చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను. సో దానికన్నా ముందు మనకు వెబ్ ఆప్షన్స్, సో ఎవరైతే సక్సెస్ఫుల్ గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వచ్చిన వాళ్ళు 4th, 5th రోజు మీకు 2 days ఛాన్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు నచ్చిన కాలేజెస్ అన్ని పెట్టుకోవాలి, మీరు ఎలిజిబుల్ అయి నచ్చిన మెయిన్ మెథడ్స్ పెట్టుకోవచ్చు. సో కొంతమంది మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ ఉంటారు, కొంతమంది సోషల్ ఉంటారు, కొందరు బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఉంటారు, కొందరు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. సో ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ వాళ్ళే ఇచ్చారు. సో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ మెథడాలజీ, అవి మెయిన్ మెథడ్స్. అందులో మీకు నచ్చితే ఒక మెథడ్ దానికి సంబంధించిన కాలేజ్ పెట్టుకోవాలి, లేదంటే నాకు 2 ఇష్టం ఉంటే 2 కూడా పెట్టుకోవచ్చు. కౌన్సిలింగ్ లో ఒక మెథడ్ వస్తుంది, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంకొక మెథడ్, మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడ్లో నుంచి ఒకటన్నా తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ అన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఈ వెబ్ ఆప్షన్కి సపరేట్ వీడియో చేస్తాను, జస్ట్ ఒక గ్లాన్స్ కోసం చెప్తున్నాను. సో మెథడాలజీ కాలేజ్ పెట్టి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో మీకు ఒక కాలేజ్ అయితే వస్తుంది. కాలేజ్ వచ్చిన తర్వాత అందులో మీకు ఫీ ఎంత ఉంటుంది ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫీ డిస్ప్లే అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఆ అమౌంట్ ఆన్లైన్లో పే చేసి మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్, సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చేసి చాలా స్టూడెంట్స్కి ప్రాపర్గా సర్టిఫికేట్స్ పెట్టి కూడా మనకు వెరిఫై చేయలేదు. కొంతమందికి వెరిఫై కాలేదు, కొంతమందికి అన్ని ప్రాపర్గా పెట్టారు కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. కొంతమంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళ దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ లేవు. ఉన్న సర్టిఫికేట్స్తో మీరు అప్లోడ్ చేయండి. సో ఎక్సెప్ట్ టీసీ వాళ్ళన్నీ అడుగుతున్నారు. సో టీసీ అని మనకు వెబ్సైట్లో ఉంది, అది అండర్టేకింగ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటో అయితే పెట్టండి. సో మిగతా పీసీ కావచ్చు, సిఎంఎం కావచ్చు, టీసీ కావచ్చు, టీసీ అయితే ఆల్రెడీ ఉంది. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, వాటి బదులు సపోజ్ 6th సెమిస్టర్ మెమో వస్తే డిగ్రీ వాళ్ళు డిగ్రీది పెట్టేసేయండి. అదే బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళైతే డిగ్రీ 8th సెమిస్టర్ మెమో పెట్టుకోండి, లేదంటే ఏదో ఒక సర్టిఫికేట్ ప్రూఫ్గా అయితే మీరు పెట్టండి. అదే ఎవరైతే స్టూడెంట్స్ అన్నీ పెట్టి అన్ని ప్రాపర్గా పెట్టాం కానీ ఎలాంటి రెస్పాన్స్ లేని వాళ్ళు మీరు ఏం చేయాలంటే మనకు వెబ్సైట్లో ఈమెయిల్ సర్వీస్ ఉంది. సో ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎడిట్ ఆప్షన్ ద్వారానే మీరు చేసుకోవాలి. సో ప్రీవియస్ వీడియోలో నేను ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేయాలి, సో కంపోజ్ ఆప్షన్ ద్వారా సర్టిఫికేట్స్ ఎడిట్ కావచ్చు, మీకు ఏమన్నా క్వెరీ ఉన్నా మీరు కంప్లైంట్ అన్నా అన్ని రేజ్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఇప్పటి వరకు అసలు అన్ని పెట్టి కూడా మీరు వెరిఫికేషన్ జరగకపోయిన వాళ్ళు మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి కంపోజ్ ఆప్షన్ ద్వారా మీరు కంప్లైంట్ కానీ సజెషన్ కానీ క్లిక్ చేసి అక్కడ మీరు సబ్జెక్ట్ ఏం రాయండి అంటే నాట్ వెరిఫైడ్ టిల్ అని ఏదో ఒకటి రాయండి. రాసి అక్కడ ఏం చేయండి అంటే నేను అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేశాను సర్టిఫికేట్స్, కానీ ఇంకా మీరు వెరిఫై చేయలేరు. సో రేపటి నుంచి మాకు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వన్స్ చెక్ మై సర్టిఫికేట్స్ అని ఇంగ్లీష్లో రాయండి.
లేదంటే తెలుగులోనే కానీ ఇంగ్లీష్లో రాయండి. రాస్తే వాళ్ళు వెరిఫై చేసి చెక్ చేస్తున్నారు. సో అట్లా మల్టిపుల్ టైమ్స్ మీరు కంపోజ్లో వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేస్తే వాళ్ళు చెక్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో చాలా మంది అప్లోడ్ చేసి వదిలేస్తున్నారు, కానీ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళకి చాలా మందికి వస్తున్నాయి. సో నైట్ నుంచి కొన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. చాలా మంది అన్ని ప్రాపర్గా ఉండి ఎవరైతే వెరిఫై కాలేదో ఈమెయిల్ సర్వీస్ ద్వారా చేయండి. నేను ప్రీవియస్ వీడియో చేశాను, సో అది కూడా ఇదే వీడియోలో నేను అటాచ్ చేసి పెడతాను, దాని ద్వారా మీరు చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ ఈమెయిల్ సర్వీస్ ద్వారా కూడా కాకపోతే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఆఫ్లైన్ మోడ్లో కూడా వెళ్ళొచ్చు. సపోజ్ మీకు ఏమైనా రిజెక్ట్ అయ్యారు, అన్ని సెమిస్టర్ మెమోస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి. ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, బ్యాక్లాగ్ కావచ్చు, 6th సెమిస్టర్ మార్క్స్ రాని వాళ్ళు కావచ్చు, వాళ్ళు డైరెక్ట్ ఫేజ్ 2లో మీరు అప్లై చేసుకోండి. ఫేజ్ 1లో అన్ని సెమిస్టర్ మెమోస్ ఉండి పాస్ అయిన వాళ్ళు అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రొఫెసర్ PGRRCD ఓయో హైదరాబాద్ దగ్గర ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి మీరు అన్ని సర్టిఫికేట్స్తో వెళ్తే వాళ్ళు చెక్ చేసి వెరిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫేజ్ 1లోనే ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇది ఒక్క ఆప్షన్ యూజ్ చేసుకోండి. సో దీనివల్ల 100% వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పాలండి, కానీ ఇది ఒకటే దారిగా, వేరేదైతే ఏం లేదు. సో ఎడిట్ ఆప్షన్ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేయండి. ఈమెయిల్ సర్వీస్ ద్వారా కాకపోతే దీని ద్వారానే వెళ్ళండి. సో మెయిన్గా ఈ అడ్రస్ వచ్చేసి CG8C HJM మనకు బౌద్ధనగర్ ఓయూ అంబర్పేట్. సో అంబర్పేట్ దగ్గర బౌద్ధనగర్లో ఈ ఆఫీస్ ఉంటుంది. సో వెళ్ళి మీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయండి. ఎక్సెప్ట్ సండే, మీరు కనీసం మండే రోజైనా వెళ్ళండి. సో మనకు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ 5th. సో 4th 5th ఉంది కాబట్టి కనీసం మీరు 3rd 4th రోజైనా మీరు చెక్ చేసుకొని కనీసం 5th రోజు మీకు ఎలిజిబుల్ ఇస్తే ఆ రోజైనా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఒక్క సజెషన్, ఇది కంపల్సరీ చేస్తారని చెప్పలేము, కానీ ఇదొక పాత్ ఉంది. సో మీరు వెళ్ళి చేసుకుంటే చేసుకునే వాళ్ళు చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈమెయిల్ సర్వీస్ ద్వారా వాడండి. వాళ్ళు ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేస్తలేరు కాబట్టి మీరైతే ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేసుకోండి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళొచ్చు, అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. దూరంగా ఉన్న వాళ్ళు మీరు నైట్ వరకు ట్రై చేయండి. ఈ రోజు నైట్ వరకు చూడండి ఈమెయిల్ సర్వీస్ ద్వారా. ఈరోజు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు, అందులో చెక్ చేసుకోవచ్చు. అందులో రాకపోతే మీరు కూడా ఫిజికల్ మోడ్లో వెళ్ళి చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.